ఈ ప్రెస్ మీట్కి చేసిన తోటి ఉద్యమకారులకు, అన్ని సంఘాల వాళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనాలు. ఈరోజు ఈ సమావేశానికి రాకున్నా కూడా తెలంగాణలో ఏమవుతుందో అని ఇవాళ తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఆంధ్ర ప్రజలారా, ఆంధ్ర యువకులారా, ఆంధ్ర నిరుద్యోగులారా, పవన్ కళ్యాణ్ ఈరోజు యువకులకు ఉద్యోగ అవకాశాల కొరకు హైదరాబాద్ రాకుండా నేను ఆంధ్రాలోనే పరిశ్రమలు కల్పించి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని నేను ఆలోచిస్తూ ఉన్నా అంటున్నాను. ఆ రోజే చంద్రబాబు నాయుడు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఉన్నదాన్ని 62కు పెంచిండు. ఆ సోయి కూడా మన పవన్ కళ్యాణ్కి లేదు. మరి ఆంధ్ర యువకులారా మీరు ఏం చేస్తున్నారు? ఈయన మాటలు ఎట్లా నమ్ముతున్నారు? ఈయన ఏం చేస్తుండో ఒకసారి మీకు కొంచెమన్నా అర్థమవుతుందా? అదేవిధంగా తెలంగాణ ప్రజలారా, తెలంగాణ యువకులారా, ఆ రోజు అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఇన్ని తిట్లు పడలే. మరి అలాంటిది ఇప్పుడు వీళ్ళకు ఇంత దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పౌరుషం ఎక్కడి నుంచి పొడుచుకొని వచ్చింది వీళ్ళ 12 ఏళ్ల తర్వాత? అంటే మన తెలంగాణలో ఈరోజు ఇక్కడ విప్లవ వీరులు లేరనే? ఈరోజు ఆనాడు అగ్గై మండిన వీరులు వాళ్ళు లేరనా? అసలు ఏంది వీళ్ళ గుండె ధైర్యం ఏంది? ఇవాళ ఉద్యమకారులనే విమర్శించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ త్యాగాలు చేసిన ఆ తెలంగాణ వీరుల మీదనే ఇవాళ దండెత్తి వస్తున్నారంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించాలా? మనం చూస్తూ ఉన్నాం, దేశంలో ముంబైలో బిహారీలందరినీ కూడా దౌర్జన్యం చేస్తే ఎలగొట్టే పరిస్థితి ఎట్లయితే వచ్చిందో, తెలంగాణలో కూడా మీరు నిజంగా ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా బీజేపీ అధికారం కోసం పాకులాడే నాయకులు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ యువత ఇవాళ మేలుకుంటుంది, ఇవాళ రగులుతుంది మీ మాటలు చూసి, వీళ్ళ మాటలు చూసి. తెలంగాణలో మీకు పునాదులు లేవు. తెలంగాణ వచ్చింది ఆంధ్రుల పెత్తనం సహించలేకని వస్తే ఈయన మళ్ళీ వస్తుండే. ఈయన మీకు ఎట్లా ఇక్కడ రాజ్యాధికారం వస్తుంది అనుకుంటున్నారు? అది రాదని తెలిసే మీకు బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వాడుకుంటున్న మీ జనసేన సైనికులు. మీరు ఎంత అమాయకులు అంటే ఇవాళ మమ్మల్ని తిట్టడానికి సరిపోయారు, కానీ మీ భవిష్యత్తు ఒకసారి ఆలోచించండి అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు.